ఇదంతా నేనే కట్టించాను కదా, ఇదంతా నేనే సంపాదించాను కదా, నేను బలవంతుడిని కదా, నన్ను మించిన వాడు లేడు కదా అని ఆలోచిస్తున్నప్పుడు ఈ మాటలేనండి దేవుడు వింటాడు. మనం మాట్లాడుకునే ప్రతి మాట దేవుడి దగ్గరకు చేరుతా ఉంది. దేవుడు ఆకాశంలో నుండి ప్రతి ఒక్కరి మాటలు ఆలకిస్తున్నాడు. ఈ నెబుకద్నెజరు అనే రాజు తన బలము చూసుకొని, తన అహంకారం చూసుకొని గర్వించి ఈ రాజధాని మొత్తం నేనే కట్టించాను కదా అని అనుకున్నప్పుడు ఈ మాటలో దేవుడు విని ఆయన చేశాడంటే ఆ రాజు నోట ఆ మాట ఉండగానే వెంటనే ఒక స్వరం వినబడింది. ఏమనంటే, రాజా, నీ దగ్గర నుంచి నీ రాజ్యము నీకు తీసివేయబడింది, నీ దగ్గర తొలగిపోయింది అని చెప్పాడంటే ఆ వెంటనే అహంకారంతో నిర్వహించిన ఆయనకి అవమానం వచ్చింది. అందుకని మనుషులు ఎప్పుడు కూడా హెచ్చించుకోకూడదండి. మనుషులు ఎప్పుడు కూడా తగ్గించుకొని జీవించాలి. తన మనస్సాక్షిని నేను చేస్తున్నది యథార్థమా కాదా, నిజమా కాదా అని ఆలోచించి దాన్ని చేయటం అనేది దేవుని దృష్టిని ఎంతో గొప్పది. కానీ అహంకారంతో హెచ్చించుకొని దేవుని నామానికి అవమానం కలిగినట్లు మనం జీవిస్తే అవమానం వస్తుంది. మన కుటుంబాలు ఆశ్రమకరంగా ఉండదు. దేవుని యొక్క మాట ప్రకారము, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము జీవించినట్లయితే ఈ భూలోకంలో సర్వ సంపదలో దేవుడు నీకు ఈ సంతానాన్ని అనుగ్రహిస్తాడు.